హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ చెప్పండి షన్ను. హరి నువ్వు చెప్పు. ఓకే, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది ఫ్యామిలీ మొత్తం కూడా టైం స్పెండ్ చేసి. ఈరోజు సండే కదా, ఓకే చాలా రోజులు అయింది కదా, ఫ్యామిలీ మొత్తం కూడా సరదాగా అలా టైం స్పెండ్ చేద్దాము అని ఒక లంచ్ అయితే ప్లాన్ చేసాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో మొత్తం చూడండి, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్లో ఇలా న్యాచురల్గా ఉండబోతున్నాయి వాయిస్ కూడా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వంటల ప్రిపరేషన్స్ అన్నీ కింద జరుగుతున్నాయి. మార్నింగ్ నుండి అయితే వెళ్ళలేదు, ఇంట్లో సంక్రాంతి క్లీనింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి. ఇక్కడ కనిపిస్తుంది మా లాస్ట్ మామయ్య, మా మామయ్య వాళ్ళు 4 మెంబర్స్, అందులో లాస్ట్ అనమాట. వీళ్ళు ఇంటికి వచ్చిన గెస్ట్స్ బెంగళూరు నుండి వచ్చారు. ఈమె పెద్ద అత్తయ్య, ఫస్ట్ అత్త. ఈమె థర్డ్ అత్త, వాళ్ళ మనవరాలు అంటే కొడుకు కూతురు అనమాట. చాలా క్యూట్గా ఉంది. హాయ్ చెప్పమంటూనే ఎంత చక్కగా హాయ్ చెప్తుందో. జనరేషన్ ఎంత డెవలప్, ఎంత అప్డేట్ అయిపోతుందో కదా. సాంగ్స్ వింటే అస్సలు ఉండలేదన్నమాట, డ్యాన్స్ వేసేస్తుంది. చూడండి, ఎన్ని టైమ్స్ అడుగుతున్నా కూడా అరే ఇంకొక టైం చెప్పదులే, బై మిస్టేక్ ఏమైనా చెప్పుంటుంది అని అనుకున్నా కూడా ఎన్ని టైమ్స్ అడిగితే అన్ని టైమ్స్ కూడా హాయ్ చెప్తుంది. ఇలా అందరం ఎత్తుకొని పాపను ఆడిస్తున్నాం, ఎందుకంటే మనం జూనియర్స్ కాబట్టి. ఇలా సీనియర్స్ అందరూ కూడా వన్ రూమ్లో వంటలు చేస్తున్నారు. ఈమె లాస్ట్ అత్తయ్య, ఫస్ట్ మామయ్యని చూపించాను కదా, ఆయన వైఫ్. లెగ్ పీస్లు అయితే కాలుస్తున్నారు. పాపని నిద్రపిచ్చుదామని ఉయ్యాల్లో వేశారు. బట్ ఈ పిల్లలు అయితే నిద్రపోని ఇవ్వడం లేదు. పెద్దవాళ్ళందరూ ఇలా ముచ్చట్లు పెట్టుకొని ఉన్నారు. ఇలా అందరూ ఫ్యామిలీ కలిస్తే మాటలు వేరే లెవెల్లో ఉంటాయి కదా. ఫస్ట్ గెస్ట్ తింటే తర్వాత మనం ఆలోచిద్దాము అని వాళ్ళకి పెట్టేశారు. ఇలా మా మామయ్యకి కొద్దిగా వర్క్ ఉందని ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతున్నారు. ఈ పాపను చూడండి, నిద్రపోమ్మని ఉయ్యాల్లో పనబెడితే ఎలా చూస్తుందో, బయటికి తల పెట్టేసి. ఇంకొక పాప ఏమో ఇలా ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ కూర్చొని ఉంది. ఇంకా మిగతా ఇద్దరు కోతుల్లాగా ఎండల్లో తిరుగుతున్నారు. చెప్పరా. నేను హరి బయట థమ్స్అప్ కోసం వెయిటింగ్. థమ్స్అప్ లేనిదే మాకు బిర్యానీ లోపలికి దిగదు. ఇక్కడ వస్తుంది మా మామయ్య వాళ్ళ చెల్లెలి కొడుకు కోడలు. మధ్యలో ఉండేది ఆరెంజ్ కలర్ శారీ కట్టుకునేది లాస్ట్ మామయ్య అని చెప్పాను కదా, వాళ్ళ వైఫ్. అందరూ ఇలా అయితే ఇంట్లోకి వెళ్తూ, కొంతమంది బయటకు వస్తూ అలా తిరుగుతున్నారు మాటలు చెప్పుకుంటూ. ఇంకా హరి ఇంతమంది అయిపోయాం కదా, ఫస్ట్ 10 మెంబర్సే అనుకున్నాము, ఇలా ఒక్కొక్కరం అయిపోయాము, నాకు అన్నం సరిపోదు అని బయటికి తెప్పించుకొని తింటున్నాడు. హరి ప్లేట్లోనే చూడాలి, ఇది మాత్రం నా ప్లేట్. నేను చికెన్ ఇక్కడ వచ్చేసి మా రెండో బావ అంటే హరి వాళ్ళ రెండో అన్న. ఈయన మూడో మామయ్య, ఈమె మా అత్తయ్య. అక్కడ కనిపిస్తుంది పెద్ద అత్తయ్య. నెక్స్ట్ చెల్లెలి కోడలు, మా మామ వాళ్ళ చెల్లెలి కోడలు, మూడో అత్తయ్య. లాస్ట్ ఉండేది 4వ అత్తయ్య అనమాట. ఇలా మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఈరోజు టైం స్పెండ్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ రిలేషన్స్ చెప్పేసాను. వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని చూపించాను, ఓన్లీ మా పెద్ద బావ వాళ్ళు మాత్రమే మిస్ అయ్యారు. వీడియో ఎలా ఉందో కామెంట్.